కేంద్రపాలిత ప్రాంతం లడఖ్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ ప్రాంతంలో కొత్తగా 5 జిల్లాలు ఏర్పాటు చేయనున్నట్టుగా హోంమంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా ప్రకటించారు. దీనికి సంబంధించిన కార్యాచరణ త్వరలోనే ప్రారంభించనున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్ ఎన్నికల వేళ కేంద్రం మరో నిర్ణయం తీసుకుంది. పక్కనే కేంద్రపాలిత ప్రాంతమైన లడాఖ్ని సుసంపన్నమైన అభివృద్ధి చెందిన ప్రాంతంగా నిర్మించేందుకు కేంద్రం సంకల్పించింది. అక్కడ 5 కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని మోడీ సర్కారు నిర్ణయించింది. షామ్, నుబ్రా, జన్స్కర్, ద్రాస్, చాంగ్థాంగ్ అనే 5 జిల్లాలను త్వరలో ఏర్పాటు చేయబోతోంది. తద్వారా పాలన మరింత పటిష్టమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇకపై ప్రతి ఇంటికి ప్రభుత్వ ఫలాలు మెరుగ్గా అందుతాయని కేంద్రం చెబుతోంది. అక్కడి ప్రజలకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్విట్టర్ వేదికగా తన మనసులో మాట రాసుకొచ్చారు. తాజా నిర్ణయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. లడఖ్ ప్రజల శ్రేయస్సు, మెరుగైన పాలనకు ఇదో ముందడుగు అన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు అవకాశాలు, సేవలు మరింత చేరువవుతాయని మోడీ హర్షం వ్యక్తం చేశారు. అక్కడి ప్రజలకు అభినందనలు తెలియజేశారు. 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూ కశ్మీర్ను 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్ కేంద్ర హోంశాఖ నియంత్రణలో ఉంటుంది. ప్రస్తుతం అక్కడ లేహ్, కార్గిల్ 2 జిల్లాలు ఉన్నాయి. తాజా నిర్ణయంతో ఈ జిల్లాల సంఖ్య 7కు పెరగనుంది.